అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ అధ్యక్షులు ఈరోజు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఇంత పదవించడానికి ఆయనకి ధన్యవాదాలు. మా నిజాయితీని గుర్తించాడు. మేము పార్టీ పుట్టినరోజుకి ఈ రోజుకి తెలియజేశాం. అధికారం ఉన్నా లేకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా పార్టీకి అండగా ఉన్నాము. మా సిద్ధాంతం ఒకటే, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీ ఎన్నెన్నో నాకు ఆశలు చూపించారు. ఎన్ని చూపించినా నేను డబ్బుకి మమ్మల్ని కొనలేరు, పదవులకు మమ్మల్ని కొనలేరు. మాకు పదవులు ఇస్తామని చెప్పారు, డబ్బులు ఇస్తామని, అది ఎన్ని ఇచ్చినా మా తెలుగుదేశం పార్టీ. మేము ఈరోజు ఈ కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు చూపించిన అభిమానానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను 3 సంవత్సరాల నాటికి కావలికి వస్తే ఆ రోజు కావల్లో ఏమీ లేదు, 10 మంది కూర్చుంటే ఎక్కువ అనిపించింది. అదే 2.5 సంవత్సరానికి ఒక పిలుపిస్తే 1000 మంది వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ కావల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండింది. కావలి వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి మంచి నియోజకవర్గం. కేవలం మేము చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల పార్టీ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తడవకొకరు జక్కా వెంకయ్య, ఆదాల ప్రభాకర్ రెడ్డి, లేదా మస్తారావు, మాదాల జానకిరావు, విశ్వవర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఒకరు కాదు. ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గానికి ఒక స్టాండర్డ్ నాయకుడు కావాలి. ఓటమి గెలుపుల తర్వాత ఉన్నప్పుడే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కావలిలో తెలుగుదేశం పార్టీ గట్టి నాయకులు ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఈ మారడం వల్ల. ఏదంటే మొన్న విశ్వరెడ్డి వచ్చారు, పోటీ చేశారు. ఆయన 2.5 సంవత్సరాలు ఎవరు ఆవిడ పట్టించుకోవాలా. నేను ఏంద్రా మా పార్టీ పరిస్థితి విధంగా ఉంది, మా నియోజకవర్గం ఏమని నేను కావాలని ముందుకు వచ్చాను, చేశాను. ఈరోజు నన్ను పార్టీ గుర్తించింది. ఈరోజు ఈ పదవి నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి ఇచ్చింది, సంతోషం. మేము ఇంకా కూడా కష్టపడతాం, కావాలి గెలిపించుకుంటాం. కావాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నాకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారు, వీళ్ళందరి సహకారంతో నాకు ఇవాళ ఈ పదవి రావడానికి కారకులు వాళ్ళే. నేను ఎప్పుడు మన జీవితంలో మా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, రవిచంద్ర గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. నేను పార్టీ కోసం ఎంతైనా కష్టపడాలి సిద్ధంగా ఉన్నాను. రాబోయే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణ గెలుస్తున్నాడు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి గెలుస్తున్నాడు. మేము అందరం కూడా కావలి నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ రావాలని అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఎవరిలో ఏ కల్మషం లేదు. బయట రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటే ఉపయోగం లేదు. గెలవబోయే తెలుగుదేశం మంచి మెజార్టీతో ఎమ్మెల్యే, ఈ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. గెలిపించుకొని తీరుతాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నాడు, అందులో సందేహం లేదు. వాళ్ళందరికీ, వైసీపీ నాయకులకి అందరికీ గుణపాఠం చెప్తారు, అందులో కూడా సందేహం లేదు. ఎన్ని ఏమున్నా ఆ రోజు ఎవరైతే చెల్లలేకున్నారో అధికారులు, వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్తాం. అధికారం రాగానే ఎవరికి పెన్షన్ రాలేదో, ఎవరికి రేషన్ కార్డు లేదో, ప్రతి ఒక్కరికి చాలా మంది ఇబ్బంది పడినారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తానని ఈ పత్రికా మూలకంగా తెలియజేస్తాను. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.